ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హైపర్ పిగ్మెంటేషన్ సన్ స్క్రీన్ లేదా సూర్యరక్షణ లేకుండా ఎక్కువసేపు సూర్యరశ్మికి గురి కావడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ సంభవించవచ్చు. ఇది మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల జరుగుతుంది. డర్మటైటిస్, కళ్ళ కింద నల్లటి వలయాలు డర్మటైటిస్ వల్ల కూడా సంభవించవచ్చు. ఇది పొరిబారడం, ఎరుపు వాపునకు కారణమయ్యే చర్మ పరిస్థితి. అలర్జీలు, కొన్నిసార్లు గవత జ్వరం వంటి అలర్జీల వల్ల నల్లటి వలయాలు వస్తాయి. తరచుగా కళ్ళు రుద్దడం, జన్యు సంబంధిత సమస్యలు, అకాల వృద్ధాప్యం, ఒత్తిడి, లోతైన కంటి సాకెట్లు, ధూమపానం వంటి కారణాల వల్ల కూడా నల్లటి వలయాలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీ ఆహారంలో రంగురంగుల కూరగాయలు, పళ్ళు, తృణధాన్యాలు, చేపలు, పెరుగు మొదలైన వాటిని చేర్చుకోండి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించండి. అలాగే మీ ఆహారంలో ఉప్పు, చక్కెర పరిమాణాన్ని తగ్గించండి. రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు నిద్రపోండి. పూర్తి రాత్రి నిద్ర మీ కళ్ళు, చర్మం రెండింటిని రిఫ్రెష్ చేస్తుంది. డీహైడ్రేషన్ను నివారించడానికి మీరు కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పానీయాలను కూడా తాగవచ్చు. మీ కళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని తేమగా ఉంచండి. పెట్రోలియం జెల్లీ లేదా మాయిశ్చరైజర్స్ ఉపయోగించండి. మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మీరు రెటినాల్ లేదా ఎలాజిక్ యాసిడ్ను కూడా ఉపయోగించవచ్చు. బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. మద్యం లేదా పొగ తాగకూడదు. ఫేస్ మసాజ్ చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతోంది. తద్వారా నల్లటి వలయాలు తగ్గుతాయి. జీవనశైలి మార్పుల తర్వాత కూడా నల్లటి వలయాలు నయం అవ్వకపోతే తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.